హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం అరటికాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చూపించే విధంగా అట్లా కట్ చేసుకొని వాటిపైన ఉన్న చెక్కు తీసుకోవాలండి. అరటికాయ చెక్కు అవి తీసుకున్నాక ఎక్కువసేపు ఉంచుకోకూడదు. ఎమ్మటే కర్రీ వండేసుకోవాలండి, లేకపోతే కలర్ చేంజ్ అయిపోతుంది, బ్లాక్ కలర్ వచ్చేస్తుంది. అట్లా చూపించే విధంగా చెక్కు తీసుకొని మీడియం సైజ్ ముక్కల్లో కట్ చేసుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఛానల్ ఎవరన్నా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అట్లా చెక్కు తీసేసుకొని ఒకసారి వాటర్ పెట్టి క్లీన్ చేసుకొని సన్నగా కట్ చేసుకోవాలండి. పీసెస్ చిన్న చిన్న మీడియం సైజ్ పీసెస్లో కట్ చేసుకోవాలి. ఎక్కువసేపు కర్రీ ఎమ్మటే వండేటట్టయితే కట్ చేసుకోవాలి, లేదు అంటే అరటికాయ ముక్కలు నల్లగా అయిపోతాయండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఏదన్నా రెసిపీ కావాలి అంటే కింద కమెంట్ చేయండి. రెసిపీ నేను చేసి చూపిస్తాను. ఒక ఆనియన్స్ చిన్నవి నేను 2 కట్ చేశానండి. సన్నగా బారుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ బాగా హీట్ అయ్యాక తాలింపు లైట్గా జీలకర్ర కూడా వేసుకోవాలి. అవి ఫ్రై అయ్యాక మనం ఇందాక కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక కలర్ చేంజ్ అయ్యాక మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలండి. కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక 5 minutes అలా మగ్గించుకోవాలి. అవి ఫ్రై అవుతూ ఉండగా మనం చిన్న మసాలా ప్రిపేర్ చేసుకుందామండి. ఒక 4-5 రెబ్బలు చినుల్పాయి, కొంచెం ధనియాలు, ఒక 5-6 ఎండుమిర్చి కలిపి మిక్సీ వేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. ఆ పౌడర్ని ఇప్పుడు కర్రీలో వేసేసుకోవాలి. వేసుకొని ఆ మసాలా అంతా ముక్కలకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఒక 5 minutes అలా మూత పెట్టుకోవాలండి. ఒక 5 minutes తర్వాత కర్రీ ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.